వెల్కమ్ టు తేజ 70 నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే 13 నుంచి కార్యరంగంలోకి కేసీఆర్ ప్రచార కార్యాచరణ సిద్ధం చేసిన బీఆర్ఎస్ 1-2 రోజుల్లో వరంగల్ లోక్సభ కంటెంప్ట్ అసెంబ్లీ అభ్యర్థన ప్రకటన. కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాన్ని స్పెషల్ ఫోకస్. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావుకి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఎర్రవల్లిలోని ఆయన నివాసానికి మంగళవారం బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వడ్లకు వాన ముప్పు. ధాన్యం కొనుగోలుపై సివిల్ సప్లై 1న కొనుగోలు కేంద్రాల ప్రారంభ ప్రకటన. 7,149 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడి. 10 రోజులు అవుతున్న ప్రారంభం కాని కొనుగోళ్లు. సీనియర్ ఐపీఎస్ రాజీవ్ రతన్ హఠాన మరణం. తీవ్రమైన గుండెపోటుతో కనుమూత. మరో 6 నెలల ఉద్యోగుల విరమణ. సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ రవిగుప్తా, కేటీఆర్ సహా పలువురి వాన విభత్సం. నిజామాబాద్ జిల్లాలో వడిగారుల వాన. 7 మండలాల్లో అకాల వర్షం. చేతికొచ్చిన వరి నేలపాలు. రాలిన మామిడి, దెబ్బతిన్న కూరగాయలు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ దాడి. పలువురికి తీవ్ర గాయాలు. ఖమ్మం జిల్లా పండితాపురంలో ఉద్రిక్తత. తెలంగాణలో రాహుల్ ట్యాక్స్. బిల్డర్లు, కాంట్రాక్టర్ల నుంచి వసూలు. ఎన్నికల ఖర్చు కోసం అప్పగింత. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణ. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల నుంచి రాహుల్ గాంధీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిల్డర్ నుంచి కాంట్రాక్టర్ వరకు ఎవరిని వదిలేరు అని చెప్పారు. 100 కోట్ల పన్నులు చేసి ఎన్నికల ఖర్చు కోసం రాహుల్ గాంధీకి పంపిస్తున్నారని ఆరోపించారు. కర్ణాటక మాదిగానే తెలంగాణ ప్రజలు కూడా గ్యారంటీల పేర్లతో కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. డిసెంబర్ 9న రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి హామీకి ఇప్పటికీ దిక్కులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మంచి వానలే. రాష్ట్రంలో సాధారణ కంటే అధిక వర్షాలు. కట్టలేక రైతు ఆత్మహత్య. అప్పులు తీర్చలేక అన్నదాత ఆత్మహత్య. పెండ్లి రోజే నాడే మరణం. తినే ఆహారంలో పోషకాలు లెక్కించవచ్చు. కౌంట్ వాట్ యు ఈట్ ఇటీవల పేరిట వెబ్సైట్ ఆధారిత సేవలు. సో సామాన్యంగా కూడా మన తినే ఆహారంలో ఎన్ని పోషకాలు ఉన్నాయనేది లెక్కించవచ్చు. సో సామాన్యంగా కూడా రోజు రోజుకి గుండెపోటు మరియు క్యాన్సర్ సమస్యలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు కౌంట్ వాట్ యు ఈట్ అనే పేరుతో ఒక వెబ్సైట్ని తీసుకురావడం జరిగింది. దీంతో మనం తినే రోజువారీ ఆహారంలో ఎన్ని పోషకాలు ఉన్నాయనేది తెలుసుకోవచ్చు.